అబ్రహామా అని అతన్ని పిలిచింది. రెండోసారి పిలిచాడు. ఎప్పుడు చెప్పండి, ఇక ఒక్క క్షణం లేట్ అయినా కానీ ఇదిగో ఆ కత్తి ఏమయ్యేది, తల మీద పడేది. నేను అనుకోవటం అబ్రహాం బాగా పదును పెట్టుంటాడు కానీ. ఇందాక మేము వచ్చేటప్పుడు తాటి ముంజులు తీసుకొస్తా, ఆయన ఆ కత్తితో తాటి ముంజులు వస్తుంది, భలే షార్ప్గా చక్కగా తెగుతూ ఉంది. ఊరికి అట్లా కత్తి ఆ యొక్క తాటి ముంచికాయ మీద గట్టిగా తెగిపోతాం. బహుశా అబ్రహాం కూడా చక్కగా షార్ప్ చేసి ఉంటాడు. అయితే చివరి క్షణంలో ఒక్క పొరపాటు నా కత్తి తగిలినా కానీ చనిపోయేవాడు. చివరి క్షణంలో దేవుడు ఏం చేస్తా, అబ్రహాం ఇందుని బట్టి నువ్వు నాకు, ఎందుని బట్టి నేను అడిగిన వెంటనే నీకుంది ఒకే ఒక కొడుకు, అది నువ్వు ప్రేమిస్తున్నావు, గారాబంగా పెంచుతున్నావు, అతన్ని కూడా నేను అడిగినప్పుడు ఇవ్వటానికి వెనుదీయలేదు. కాబట్టి ఇందుని బట్టి నీవు దేవునికి భయపడినావు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు అంత అయిపోయిన తర్వాత ఇక అబ్రహాము ఊపిరి పీల్చుకున్నాడు. అబ్బా, దేవుడు జోక్యం చేసి నా కుమారుడు మళ్ళా నాకు ఇచ్చేది ఊపిరి పీల్చుకున్నప్పుడు అప్పుడు దేవుడు మళ్ళా అబ్రహాము దగ్గరికి వచ్చి మూడోసారి వస్తాడు. తెలుసా, అబ్రహాము నీవు నా మాట వినినందున, ఇది లోతైన విధేయత లేకపోతే పైపైన విధేయత చెప్పండి, మామూలు విధేయత చెప్పండి. 10 రూపాయలు ఇవ్వండి అంటే మీరు ఇస్తారు నాకు, అలాగే చెప్పండి. 10 లక్షలు ఇవ్వండి, ఇస్తారా చెప్పండి. మీ దగ్గరికి వచ్చి దేవుడు మిమ్మల్ని అడగమని చెప్పాడు 10 లక్షలు ఇవ్వండి అంటే మీరేమంటో తెలుసు తెలియగా, పాస్టర్ గారు దేవుడు మీకు చెప్తే నాకు కూడా చెప్పాలిగా, అవునా కదా, రైట్? మరి చూడండి, ఇక్కడ ఎంత లోతైన విధేయత అంటే తనకున్నటువంటి ఒకే ఒక కుమారుడు, తను ప్రేమించే కుమారుడు, దేవుడు అడిగినప్పుడు తడవు చేయకుండా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ తనకు కలిగిన గొప్ప ఫలితం ఏంటి తెలుసా? అక్కడ చూడండి, మనం లోబడిన ప్రతిసారి కూడా there is always a reward, there is always a result. God will always reward you for your obedience. God does not, ఏదంటే దేవుడు నీ యొక్క విధేయతని ఆయన ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఉంచేటువంటి వాడు కాదు. ఏమాట తెలుసా? మరియు నీవు నా మాట వినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించరు. మరి లోతైన విధేయత కలిగిన ఫలితం ఏంటి చెప్పండి? జనాంగములకు తండ్రి. ఎంతమందికి? ఇశ్రాయేలుకి తండ్రి కదా, అవునా కదా చెప్పండి. ఇశ్రాయేలుకి తండ్రినా? తర్వాత ఇష్మాయేలుకు తండ్రి. ఇష్మాయేలు అంటే ఎవరు? ఇష్మాయేలు అంటే ఎవరు చెప్పండి? హాగరు సంతానం, వాళ్ళకి తండ్రి. మరి తర్వాత మనం లేఖనంలో గమనించినట్లయితే జక్కయ్య యేసుని నమ్ముకున్న తర్వాత ఇతడును అబ్రహాము కుమారుడు, అంటే క్రైస్తవులకు కూడా తండ్రి. ఎంతమందికి తండ్రి అయ్యేటవాడు? ఎందుకు? ఒక్క లోతైన విధేయత. దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇస్తే నీవు ఎంతైతే చేసావు దాన్ని మించిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అబ్రహాము ఎప్పుడు కూడా అనుకుని ఉన్నాడు, నేను మహా అయితే నా పిల్లలకు తండ్రిగా ఉంటాను అనుకుంటాడు, కానీ ఎన్ని జనాంగములకు తండ్రిగా అవుతాడని ఎప్పుడు కూడా అనుకోలేదు. దాని అంతటికి ఏకైక కారణం ఏంటి తెలుసా? దేవుడు అది కష్టమైన కానీ తన యొక్క విధేయత చూపించాడు. లోతైనటువంటి విధేయత, ఆ విధేయతలో ఆశీర్వాదం ఉన్నది. దేవునికి లోబట్టులో నాకు నిశ్చయముగా దీవెన ఉందని నమ్మి ఆయన లోబడ్డాడు. తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే త్వరగా రండి, 1 రాజుల పుస్తకము 17వ అధ్యాయము 15వ వచనం. 1 రాజుల పుస్తకము 17వ అధ్యాయము. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వాడు. ఏం పేరేంటి చెప్పండి? ఏం పేరేంటి? సారేపతు విధవరాలు కదా. ఈమె ఊరు సారేపతు, ఈమె విధవరాలు. దేశంలో కరువు వచ్చింది. ఎందుకు అనుకోకుండా కట్టెలు వేరుకోవడానికి వచ్చింది. అప్పుడు ఎవరు కనపడ్డారు చెప్పండి? ఏలియా కనపడ్డాడు. ఏలియా కనపడి ఏమన్నాడంటే, ముందు అన్నాడు నువ్వు వెళ్ళి ఒక గ్లాస్ మంచిగా తీసుకురామని చెప్పినప్పుడు అది ఆమెకి కష్టం అనిపించకుండా వెళ్తున్నప్పుడు ఏలియా గుర్తొచ్చింది, అరే కేవలం నిలబడితేనే బ్రతకలేను కదా, కొంచెం అప్పం కావాలని చెప్పి ఏమన్నా తెలుస్తా, అమ్మా
నీ వెళ్ళి నీ దగ్గర ఉన్న పిండితో మొదటి అప్పం చేసి తీసుకురామని చెప్పాడు. అప్పుడు అనుకో ఇంత పేతురు కూడా అన్నాడు కదా, ఏమిటి అయ్యా మాకు ఉందా ఎంత అంటే, నువ్వు వెళ్ళి తీసుకురామని చెప్పాడు. మీకు విషయం తెలుస్తుంది, ఇక్కడ ఇచ్చింది ఎవరు చెప్పండి? విధవరాలు. సరే, విధవరాలు పోషించిందా ఏలియా పోషించాడా? దేవుడు పోషించాడు. కరెక్టే. ఎవరు పోషించారు చెప్పండి? దేవుడు పోషించింది వాస్తవమే. ఇచ్చింది విధవరాలు ఒక అప్పమే. కానీ లోపట్టడం వల్ల, ఏలియా మాటకు లోపట్టడం వల్ల ఎన్ని దినాలు నేను చెప్పండి? అనేక దినములు భోజనం చేస్తూ వచ్చింది. అంటే అర్థమేంటి తెలుసు? ఇక్కడ అసలు ఆ విధవరాలను పోషించడానికి దేవుడు ఏలియాను పంపించాడు. ఏలియా మాట వినటం వల్ల ఇద్దరిని పోషించింది దేవుడే, దాంట్లో సమస్య లేదు. అందరిని పోషించేవాడు దేవుడే. కానీ ఇక్కడ ఆమె గురించి, ఏలియా గురించి రాయబడ్డది కనుక మీరు గమనించండి. ఒకవేళ ఏలియా వెళ్ళకపోతే ఆమె దగ్గరికే దేవుడు పంపించాడు. వెళ్ళకపోతే ఆమె అన్ని దినములు పోషించబడేది కాదు. ఏమైంది తెలుసా? ఇక ఉన్నటువంటి ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండితో, ఆ యొక్క బుడ్డిలో ఉన్నటువంటి నూనెతో ఆ రోజుకి తిని చనిపోయేవాళ్ళు. కానీ జాగ్రత్తగా గమనించండి, సేవకుడైనటువంటి ఏలియాను దేవుడు అక్కడికి పంపించడం ద్వారా ఏమైంది తెలుసా? ఈమె ఇచ్చింది ఒకటి. మహా అయితే ఏలియాకి ఏం చెప్పండి, బ్రేక్ఫాస్ట్తో సమానం. కానీ ఎన్ని దినాలు పోషించబడ్డా చెప్పండి? అనేక కరువు ఆగిపోయేంత వరకు పోషించబడ్డాడు. ఈమెకి మీరు గమనించండి, ఇది కూడా లోతైన ఇదైతే ఈమె కష్టమే. ఆమె చెప్పింది కదా, అయ్యా ఉంది కొంచెము, అది తినేసి నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకుంటున్నాను. మధ్యలో నువ్వు వచ్చి తగిలేవు, నువ్వేమో ఇవ్వమంటున్నావు, మొదలపు ఇవ్వమంటున్నావు, ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ అదే అంటాం కదా, మాకైతే ఏమంటారు, పాస్టర్ గారు మాకే లేకపోతే మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటంటే. కానీ ఇక్కడ లోతైన విషయం ఏం తెలుసా? దైవ సేవకుని మాటకు లోబడి ఆయన చెప్పింది. బహుశా ఒక అప్పు తీసుకొస్తే వాళ్ళకి తక్కువ వచ్చు, అర్ధాకలతో ఉండొచ్చు. కానీ ఆమెకు తెలిసిందని తెలుసా? ఈయన ప్రవక్త, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి మధ్యవర్తి. ఒకవేళ దేవుడు పంపకపోతే ఈయన వచ్చేవాడు కాదు. దేవుడు పంపాడు, దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని తెలుసా? ఏమన్నాడు? ఇదిగో ఏలియా, నువ్వు ఎక్కడికి వెళ్ళు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. నేనేం చేసిన తెలుసా? కాకోలానికి ఆజ్ఞాపించాను. మరి ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే 17వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఏమనుందంటే, అంతటా 8వ వచనం, అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతుకు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి. దేవుడు ముందుగానే సిద్ధపరిచింది కదా, నేను సెలవిచ్చాను. అందుకే ఆమె లోబడింది. ఎంత లోతైన మీరు గమనించండి. ఉన్న వాటిలో అదే ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లుంటుంది తెలుసా? ఏదో నీకు ప్రతిరోజు ఏదో వచ్చి పడాల్సిన పని లేదు. నీకున్న దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నీకున్నటువంటి కొద్ది దాంట్లోనే దేవుడు తృప్తినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొద్ది దాంట్లోనే దేవుడు నీకు తృప్తినిస్తాడు. అది నిజమైన ఆశీర్వాదం. కొంతమందికి ఎంత ఉన్నా కానీ ఏముంటుంది తెలుసా? ఏముండదు కదా, మాకు తినాలి కూడా అంత ఉంది కానీ తృప్తి లేని జీవితం అంటారు. రైట్? మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది తెలుసా? నీకున్న కొంచెంలోనే దేవుని తృప్తిస్తాడు. ఇక ఆమె ఏం చేసింది? ఏలియా చెప్పినట్లు ఆ మొదటి అప్పం తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఆ యొక్క తొట్టి దగ్గరికి వెళ్తుంది, నూనె దగ్గరికి వెళ్తుంటే ప్రతిరోజు ఆ దినానికి ఆ పూటకి ఎంత కావాలో అంత సరిపడా ఉంటుంది. ఎన్ని రోజులు వచ్చేసిందంట? అనేక దినములు. ఇక్కడ ఆమె కలిగినటువంటి ప్రతిఫలం ఏంటి తెలుసా? కరువులో పోషించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా ఇవి కష్టమైన కానీ అక్కడ ఏమనుంది వచ్చామండి? ఏమనుంది అంటే 12వ వచనం, అందుకామె నీ దేవుని యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా వద్దనే ఉన్నవి కానీ అప్పం ఒకటైనా లేదు.
మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకోమని కొన్ని పొరలు ఎదుర్కొంటే వచ్చి తిని అని. అప్పుడు ఏలి ఆమె భయపడవద్దు, ఆమె చెప్పాల్సింది చెప్పేసింది. అంటే ఈ మాటలో అర్థం ఏంటి అర్థం మనుష్య, ఈ మాటల అర్థం ఏంటంటే నీకు పెట్టాలి మా దగ్గర ఎక్కడ ఉన్నాం ఆయన, మాకే చాలదు అంది. అయినప్పటికీ ఆయన అభయం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు. ఏం తెలుస్తాను, భయపడవద్దు, వెళ్ళి నేను చెప్పిన పని చేస్తే ఏమవుతుంది తెలుసా, నీవు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పినప్పుడు వెళ్ళింది. తనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే అనేక దినములు ఆమె భోజనం చేయొచ్చు వచ్చను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనేక దినాలంట అంటే అర్థం ఎప్పటి వరకు, ఆ కరువు అయిపోయేంత వరకు చక్కగా ఆమె హాయిగా భోజేస్తుంది. కారణం ఏం చెప్పండి, చూడండి, ఏది కూడా మనకి తేలిగ్గా రావు, కష్టపడింది రావు, లోబడింది రావు. ఇక్కడ నేను కష్టాన్ని గురించి చెప్పలేదు, లోతైన విధేయత గురించి చెప్తాను, అయిన విధేయత గురించి చెప్తాను, అయిన విధేయత గురించి చెప్తాను. కనుక హృదయంలారా జాగ్రత్తగా గమనించండి. మనము ఇట్స్ కాల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఒబీడియన్స్. Obedience which requires a lot of sacrifice. Obedience which requires, sometimes giving everything. But you should always remember, when you do so, God is always ready to reward you. What you give to God is very little. What she gave to Eliza is only one piece of bread. But how long did she live? She lived as long, as the famine and the drought was there. ఆ కరువు ఉన్నంత వరకు ఆమె పోషించబడదు, ఆమె చక్కగా ఆహారాన్ని బోధించింది. దాని అంతటికి దాని అనుకున్న కాలం తెలుస్తా లోతైనటువంటి విధేయత. ఇక మూడవదిగా త్వరగా మనం వెళ్దాము. ఇప్పుడు లూకాసు సువార్త 5:5 ఇది మనకు తెలుసు కదా. 5:5లోకి వచ్చేలోపు ఇక పేతురు దగ్గరికి వేసే వచ్చాడు. వచ్చి చెప్పాను కదా ఇందాక, పేతురు కొంచెం లోపలికి వెయ్యి అన్నాడు. ఎప్పుడు మనకి కష్టం చెప్పండి, ఈరోజు ఈ శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ అంటే ఎంతమంది వస్తారు? అది లోతైనది. రైట్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దశమభాగం వస్తారు. దశమభాగం అంటే 10% అని. ఎందుకు? రాత్రంతా ఉండాలి కదా. చూడండి, లోతైన విధేయత. ఇక్కడ పేతురుతో అన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు వల వేస్తామని చెప్పినప్పుడు పేతురు వల వేస్తాడు. దానికి ముందు ఏమన్నా చెప్పండి, ఏమన్నాడు? ఏమన్నాడు? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజులు నా పడవా నడిపించునా నావా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు రాశారు ఈ పాట? నాసిలమణి గారు, అద్భుతమైనటువంటి వక్త. నాతాన్ని పాడమంటే అయ్యగారు నాతాను నేను ఎక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు మనం పాత పాటలు కూడా వాడాలి. వాటిలో చాలా అర్థము దాగి ఉంది. ఈ యొక్క దీన్ని పట్టుకొని చక్కగా మాసిలమణి గారు అసలు ఆయన ప్రసంగం ఎంత అద్భుతంగా ఉండదంటే, చక్కగా ఆయన వక్తే కాదు, ఆయన చక్కగా పాటలు కూడా రాశాడు. గొప్ప దైవ సేవకుడు. వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ అబ్బాయికి అంత రాలేదులే కానీ, రైట్, ఏది ఏమైనా కానీ చక్కగా దేవుని కొరకు ఆ పాట మనం అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పాడుతూ ఉంటాం. ఇప్పుడు పేతురు అంటాడు ఒక్క మాటే, కష్టమే ప్రభా, నువ్వు చెప్పించేయటం కష్టమా, నా ఒళ్ళంతా అలసిపోయింది, విసిరి విసిరి బల విసిరి విసిరి నా చేతులన్నీ కూడా ముద్దుబారిపోయినాయి,
నా మనసు కూడా ముద్దు పడిపోయింది. ఇక పట్టవు, చేపలు దొరకవు అని నా మనసు చెప్తుంది. మరి నువ్వేమో నేను సర్దుకొని వెళ్ళిపోయే టైంలో నీకు వచ్చావు ప్రభా, కానీ నీ మాట అందుకు ఎలినవాడా, నా యజమానుడా, నా ప్రభువా, నీ మాటలో మహత్తున్నది, నీ మాటలో విలువ ఉన్నది కాబట్టి నీ మాట చెప్పు నేను వేస్తానని కష్టమైన వేసాడు కదా. అంతకుముందు నాకు విసిరాడా లేదు, కష్టమైన కానీ ఏదో మొత్తానికి విసిరాడు. అంతకుముందేమో ఏం చేస్తున్నాడు, దాని ఊరకట్టు బట్టుకు లేకుండా తేలిగ్గా వస్తుంది, బరువు ఏమి ఇంకా తగలట్లా, ఏమీ లేదు కదా బట్టి వలే. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి, యేసయ్య చెప్పిన మాట పట్టుకొని వల వేస్తాడు. లోకాన్ని విధేయతలకు వెళ్ళిన తర్వాత లాగుతుంటే రాట్లా, బరువు ఎక్కువైపోయింది. ఆయన ఒక్కడే లాగలేక అప్పుడు ఏం చేస్తాడు, తన పాలివారిని పిలిచాడు. అంత వల పిగిలేటువంటి చేపలు పట్టడానికి, టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ క్యాచ్ ఆఫ్ ఫిష్, right, was the result of his obedience to God's word, his obedience to his master's word. అందుకని ఇక అప్పుడు అంటాడు, అప్పుడు ఏంటో అర్థమైంది, ప్రభువా నేను పాపాత్మని దూకినట్లు మన దేవుని యొక్క వాక్యములు ఏమంటారు చూడండి. సీమోను పేతురును చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపెట్టుము, నేను పాపాత్ముడను. మూడవదిగా నీవు లోతైన విధేయత, నీవు లోపడ్డట్టయితే, అంత తేలిక కాదు, చెప్పినంత తేలిక కాదు, అయినా కానీ నువ్వు లోబడితే. అబ్రహాము లోబడ్డాడు, సారెపతి విధవరాలు లోబడ్డది, పేతురు లోబడ్డాడు. పేతురు లోబడిన తర్వాత వాళ్ళ పిగిలేటువంటి చేపలు. ఇక చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యపుస్తకము 26వ అధ్యాయము 19వ వచనానికి ఒకసారి వస్తాము. అపోస్తలుల కార్యపుస్తకము కార్యక్రమము. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయుడను కాక, ఇదిగో పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు, ఉన్నతమైన విద్య కలిగిన వాడు, గమాలీయుల పాదముల యొద్ద, అంటే అర్థమేంటి తెలుసా, గమాలీయుల పాదముల యొద్ద అంటే ఎవరు ఈ రోజుల్లో ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి. మన ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను, ఎవరో ఒక ఆమె, ఆ సైఫ్ అలీ ఖాన్ కూతురు అనుకుంటా, సారానో ఏదో పేరు, ఆ పేరు, ఆమె చెబుతుంది ఇంటర్వ్యూలో, నేను వాస్తవంగా కేంబ్రిడ్జ్కి వెళ్ళి చదవాలనుకున్నాను, కానీ కేంబ్రిడ్జ్లో నాకు సీట్ రాలేదు. ఎందుకు కేంబ్రిడ్జ్లో చదవాలనుకుంది చెప్పండి. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు, బాగా ధనంలో ఏం చేస్తారంటే కేంబ్రిడ్జ్, ఆక్స్ఫోర్డ్, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ అనేటువంటి యూనివర్సిటీలు పెద్ద పెద్ద ఉన్నాయి, అక్కడ చదివిస్తారు. కారణం ఏంటి తెలుసా, మంచి మేధావులు అవుతారని. అలాంటి విశ్వవిద్యాలయాలు చదివిన వాళ్ళు ఇప్పుడు మంచి రాజకీయాలు ఉన్నారు, విద్యావంతులుగానే ఉంటారు, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు. స్టాన్ఫోర్డ్, మరి లోకేష్ స్టాన్ఫోర్డ్, తర్వాత మనకు అంతకుముందు ఉన్నటువంటి ఎవరు కేటీఆర్, వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య గొప్ప గొప్ప చోట్లకు వెళ్ళి చదివారు. మరి ఈయన కూడా అప్పట్లో అంతకన్నా గొప్ప వ్యక్తి దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని అభ్యాసం చేశారు, అంతటి గొప్పవాడు. మరి దేవుడు ఆయన్ని దర్శించిన తర్వాత అవన్నీ వదులుకున్నాడు. తన అఫ్కోర్స్ విద్య అవసరానికి వచ్చింది, సమస్తాన్ని వదులుకొని చివరిగా ఆయన్ని ఏం చేస్తున్నాడు, చంపబోవటానికి ముందు న్యాయ విచారణ చేస్తున్నారు. న్యాయ విచారణ చేసేటప్పుడు అగ్రిప్ప అనేటువంటి రాజు ముందు ఏం నిలబడి ఏమన్నా చేస్తా కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక, I have not been disobedient to the vision I have received from the Lord from heaven. పరలోకం నుంచి నాకు కలిగినటువంటి దర్శనానికి నేను అవిధేయుని కలిగి. ఏంటో దర్శనం చెప్పండి, ఏంటో దర్శనం? ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు సేవకులు తెలుసా, ఈ రోజుల్లో పౌలు పడ్డ కష్టాలు పట్ల చాలా మంది. దర్శనం ఏంటి తెలుసా, నీవు దెబ్బలు తినాలి, స్వార్థ ప్రకటించాలి. ఈ రోజుల్లో డబ్బులు లేకుండా డబ్బులు రావాలని కోరుకుంటున్నారు. స్వార్థ చేయకుండా వేరే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు కావాలని కోరుకుంటారు. అది వాక్యానుసారంగా, ఇదిగో ఈయన ఆగర్భ శ్రీమంతుడు, డబ్బు ఉన్నటువంటి వాడు,
దేవుని కోసం ఎన్నో తిప్పలు పడి అంటున్నాడు, అయ్యా నేను పరలోకం నుంచి దేవుడు నాకు దర్శనం చేయండి చేస్తా దర్శనము, నీవు అన్యజనులకు అపోస్తుడిగా ఉంచావు. నీవు ధర్మశాస్త్రాన్ని, యూదా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నావు, దాంట్లో ప్రావీణ్యం సాధించావు, కానీ నీ వెళ్ళి అన్యులకు స్వార్థ ప్రకటించావు. ఇప్పుడు ఇంకొకటైతే ఏమంటారు సార్, ప్రభా నా ప్రజలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి పంపాడు, యూదుల దగ్గరికి, నేను అదే కదా నేర్చుకుంది, అదే కదా చదువుకుందని అంటారు. ఇంకొకళ్ళైతే మిమ్మల్ని బీటెక్ చేసిన వాళ్ళని వచ్చి మీరు పాస్టర్గా చేయండి చేస్తారా? లేదు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే ఉంటాను. మరి పౌరులకి ఏం చెప్తున్నాడు? అన్ని దినలకు వెళ్తాడు పలకం చేయి, అన్ని దినలకు వెళ్ళి తొందరగా అంగీకరిస్తారా? ఎవరో అయ్యా చాలాసార్లు పౌరులు కూర్చారు, పౌరులు రాళ్లతో కొట్టారు. లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో రాళ్లతో కొట్టి చనిపోయిన వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు అన్యులు. అలాంటి ప్రాంతానికి వెళ్ళి ఎందుకు తెలుసా దేవుడు ఏమని చెప్పాడు? ఇదిగో నీవు అన్య జనులకు అపోస్తులుగా ఉంటావని చెప్పినప్పుడు ఆ మాటను పట్టుకుని 2 ఖండాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించి అనేక దెబ్బలు తిని ఇప్పుడేమన్నా తెలుసా, ఇదిగో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, అవిధేయుని కాలేదు. మరి ఆయన కలిగిన ఫలితం చెప్పండి ఏంటి? అన్ని దెబ్బలు తిన్నాడు, లోతైన విధేయతలకు వెళ్ళాడు. పౌలుకు కలిగిన గొప్ప ఆధిక్యత తెలుసా? పేతురుకు లేదు, యోహానుకు లేదు. క్రైస్తవంలో 2వ వ్యక్తి ఎవరంటే పౌలు. మనకి కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలు. 27 పుస్తకాలలో హెబ్రీ పత్రిక కలుపుకుంటే 14 పుస్తకాలు ఈయన రాశాడు. పేతురు రాశాడా? రాయలా. పేతురు యేసయ్య శిష్యుల్లో ఒకడు. యోహాను రాశాడా? యోహాను యేసయ్యని ప్రేమించిన వాడు. 5 రాశాడు. కానీ ఈయన కలిగిన గొప్ప తనిఖీని తెలుసా, ఆయన 5 యేసయ్య తర్వాత ఎక్కువగా మాట్లాడేది పౌలు గురించి మాట్లాడతాడు. ఇంకా చెప్పండి, 14 పుస్తకాలను మన కొరకు పౌలు రాసి ఎన్నో సంఘాలు స్థాపించారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో లోతైన విధేయత ద్వారా అబ్రహాము ఏం చేశాడు? జనాంగములకు తండ్రి. ఇంకా చెప్పండి, సారేపతి ద్వారా ఏం చేస్తుంది? కష్టమైన లోబడి అనేక దినాలు భోజనం చేస్తుంది, కరువులో పోషించబడింది. ఇంకా పేతురు వల పిల్లేటువంటి చేపలు పట్టాడు. మరి పౌలు ఇదిగో ఈ మనం చదువుకునేటువంటి బైబిల్లో 14 పుస్తకాలు రాశారు. వాళ్ళ కలిగిన ప్రతిఫలం ఉంది. అయితే వెళ్ళేవాళ్ళారా, నువ్వు కూడా దేవుని మాటకు లోబడి, అది నీ కష్టమైనా కానీ నష్టమైన లోబడితే పరలోకంలో నీకు ప్రతిఫలం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. నీ విధేయత కష్టమైన కానీ, ఇప్పుడు చాలామంది విధేయతకు వస్తున్నారు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నమైనా కానీ, అలాగే నీ కష్టమైన కానీ, ఇచ్చే విషయంలో కానీ, వచ్చే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, స్వార్థ ప్రకటించే విషయంలో కానీ నీ కష్టమైన నువ్వు లోబడితే ఏమవుతుంది తెలుసా? నిశ్చయంగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని సిద్ధపరుస్తాడు. అట్టి ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకుని మీరు లోబడి, కష్టమైన లోబడండి. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను సువార్త చెప్పడానికి మీటింగ్లకు వెళ్ళినప్పుడు కొంతమంది యవనస్తులు వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి పరిచయం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు నన్ను బైబిల్ కూడా మోయనివ్వరు. నేను అంటాను, మీరు అన్నీ మోయండి కానీ నా బైబిల్ మాత్రం మోయద్దని చెప్తాను. నా బ్యాగ్ తీసుకోండి, నా దగ్గర ఉన్న ఏమైనా తీసుకోండి, కానీ ఇది మాత్రం ఇది నేనే మోసుకుంటాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, వాళ్ళు ఎంతగా పరిచయం వస్తారు, ఇది కారు డోర్ కూడా నన్ను తీసుకుని వాళ్ళే ఇస్తారు. నాకైనా ఇష్టం ఉండదు, కానీ ఎందుకంటే వాళ్ళు అంతగా పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ బోధకులు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, నువ్వు అలాగ పరిచయం చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుందని చెప్తున్నారు కాబట్టి చేస్తున్నారు. పిల్లరా, నువ్వు దేవుని మాటలో పెడితే నిశ్చయంగా ఈ ఆశీర్వాదం దేవుని సిద్ధపరుస్తారు. నాకేముందులే, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నేను లోపడను అంటే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలు కావు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తల వంచి దేవునితో చెప్పండి, అయ్యా లోతైనటువంటి విధేయత. అందరూ తలలో వంచండి, నోళ్ళు తెరవండి. నోళ్ళు తెరిచి నాకు కష్టమైన
నేను లోబడతాను ప్రభా. అబ్రహాము లోబడి జనాంగములకు తండ్రి అయ్యాడు ప్రభా. దేవా విధవరాలు ఏలియా మాటకు లోబడి కరువులో పోషించబడదు ప్రభా. అలాగే నాయన దేవానికి స్తోత్రములు నాయన. పేతురు కష్టమైన నీ మాటకు లోబడి విస్తారమైన వలస చేపలు